अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलशैत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रहतं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ ఆళ్వందారులు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నం అనేటటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధంలో 34 శ్లోకాలు సేవించి 35వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. క్రిందటి శ్లోకంలో ఆళ్వందారులు పెరుమాళ్ళ యొక్క తిరుకుండలాలు, ఆ మకర కుండలాల యొక్క కర్ణభూషణములుగా ఉండేటటువంటి ఆ కుండలముల యొక్క వైభవాన్ని, అలకబంధము ఆ భుజముల వరకు వ్యాపించినటువంటి ఆ కేశపాసముల యొక్క అందాన్ని, ఆ మకర కుండలములను కేశపాసములు కలిగినటువంటి ఆ భుజముల రెండింటినీ కూడా ఆ కంఠాన్ని ఆ రెండు ఆభరణములుగా కలిగినటువంటి బంధుర కంబు కందరం అని చక్కగా అందమైనటువంటి ఆ కంబు కంఠాన్ని సేవించి దానికి మంగళాశాసనం చేశారు. ఆ తర్వాత తిరుముఖ మండలాన్ని అంతటినీ కూడా సేవిస్తూ ముఖశ్రియాన్యకృత పూర్ణ అమృతాంశు బింబాంబురు హోజ్వలశ్రియం అని ఆ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి సముదాయ శోభ అంటే అన్నిటినీ కలిగినటువంటి తిరుముఖ మండలం, ఒక్కొక్క అంగం కాకుండా పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆ తిరుముఖ మండలం నుండి వచ్చేటటువంటి ఆ తేజస్సు చంద్రుని పూర్ణుడైనటువంటి చంద్రుడు, నిర్మలమైనటువంటి చంద్రుడు, అలా అనేక చంద్రుల్ని రాశిగా పోస్తే ఆ చంద్ర రాశి నుంచి ఉద్భవించేటటువంటి వెన్నెలల సైతం పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం నుండి వచ్చేటటువంటి ఆ చల్లని కాంతితో పోలిస్తే తక్కువగానే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని, అప్పుడే విచ్చుకున్నటువంటి తామర పువ్వు నుండి వచ్చేటటువంటి ఆ కాంతి, ఆ సౌరభము, ఆ లావణ్యము, సౌకుమార్యము పెరుమాళ్ళ తిరుముఖ మండలానికి ఏమాత్రమో సాటి రాదు. అలాంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి తిరుముఖ మండలం కలిగినటువంటి పెరుమాళ్ళని ఎప్పుడు సేవిస్తానో కదా, ఎప్పుడు ఆనందంతో ఆయనకి కైంకర్యం చేస్తానో కదా, ఆ కైంకర్యం చేసి ఆయనను ఎప్పుడు ఆనందింపచేస్తానో కదా అని భావిస్తూ ఆ తిరుముఖ మండలానికి మంగళాశాసనం చేశారు. నిన్న కంబు కంఠానికి కూడా చక్కటి మంగళాశాసనం చేశారు ఆళ్వందారులు. ఇక ఈరోజు నిన్నటి రోజున పరిపూర్ణంగా ఆ తిరుముఖ మండలం సేవించినటువంటి ఆళ్వందారులు ఇవాళ ఆ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని కూడా విడివిడిగా వాటిని సేవిస్తూ వాటికి మంగళాశాసనం చేస్తున్నారు. నిన్న ఆ కుండలముల యొక్క వైభవాన్ని మనం సేవించాము. ఎలాంటి మకర కుండలములు ఆ పెరుమాళ్ళకి అద్భుతంగా ఆ భుజములకి కంఠానికి ఆభరణముల, భుజములకి ఆభరణముల, లేకపోతే నీ కర్ణములకి ఆభరణముల, లేకపోతే నా మనసుకు ఆభరణముల అని పురత్తాళ్ళు అని చెప్తే ఆ మకర కుండలముల గురించి వేదాంత దేశకులు ఒక స్తోత్రంలో చెప్తారు. స్వామి, మకర కుండలములతోటి ఆ కర్ణములు, ఆ చెవులు ఎలా ఉన్నాయి అంటే మా మనసులో విహరించేటటువంటి విహార స్థలముగా ఉన్నాయి. మనం ఏదైనా విహార స్థలానికి వెళితే ఆ విహార స్థలంలో ఒక చక్కని కొలను ఉంటుంది. ఆ కొలంలో చక్కటి తామర పుష్పములు ఉంటాయి. అక్కడక్కడ మకరం ఆకారంలో ఆ మకరం నుండి చక్కగా నీళ్లు పైకి వస్తున్నట్టుగా ఫౌంటైన్స్గా అమర్చి ఉంటారు. అలా స్వామి ఆ నీ కర్ణములను, ఆ కర్ణముకి ధరించినటువంటి ఆ మకర కుండలాన్ని చూస్తూ ఉంటే మేము విహరించడానికి ఉన్నటువంటి విహార స్థలమా అన్నట్టుగా ఉంది అని నిన్నటి రోజున చెప్తున్నారు.
పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలాన్ని చంద్రుడితోనూ పోల్చలేము, అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడితోనూ కూడా పోల్చలేము అని చెప్పినటువంటి విషయాన్ని, యమునాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని ఆళ్వార్లు, నమ్మాళ్వార్లు కూడా మూడవ దశకంలో మొదటి తిరువాయుముషి ముడిచ్చోదియాయ, మూడవ దశకంలో మొదటి తిరువాయుముషి ముడిచ్చోదియాయ అనేటటువంటి దశకంలో ఒక పాసురంలో చెప్తారు. కట్టురైహిల్ తామరై నిన్ కణ్పాదం కయ్యొవ్వ అనేటటువంటి పాసురంలో, ఓ స్వామి పరంజ్యోతి స్వరూపుడా, పైన పద్మములా ఉండేటటువంటి నీ తిరునేత్రములు, నీ పాదపద్మములు, నీ హస్తములు ఆ పద్మాలకి సమానం అవుతుందా? ఓవా, పద్మంతో సమానం అవుతుందా? కాదు, సమానం అవ్వదు. నీ తిరుమేని నుండి వచ్చేటటువంటి ఆ బంగారుమయమైనటువంటి కాంతి పుటము పెట్టి బాగా దోషములన్నిటినీ కూడా తొలగించినటువంటి బంగారం ఎలా అయితే ఔజ్వల్యమానంగా వెలిగిపోతూ ఉంటుందో, ఏ దోషములు లేనటువంటి ఆ బంగారము నుండి వచ్చేటటువంటి ఆ కాంతితోటి సమానమైనటువంటి తిరుమేని కాంతి కలిగినటువంటి వాడా అని చెప్దామా అంటే, ఆ కాంతితో నీ తిరుమేని నుండి వచ్చేటటువంటి తేజస్సు సమానం అవ్వదు. ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి వాటితో పోల్చి చెప్పడమే తప్ప, ప్రాకృతికమైనటువంటి విషయాలతో మాకు ఏదో అర్థం అవ్వాలని వాటితో బుద్ధికి తోచినట్టుగా పోల్చి చెప్పడమే తప్ప, నిజానికి వాటితో పోలిస్తే నీ పాద పద్మములను, నీ హస్తములను, నీ నేత్రములను లౌకికమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి పద్మములతో పోలిస్తే అది దోషమే అవుతుంది. పుల్కన్నే అది దోషమే అవుతుంది కదా, దోషాన్ని చూపినట్టే అవుతుంది. నీ తిరుమేని యొక్క కాంతిని స్ఫుటము వేసి దోషములన్నీ తొలగించినటువంటి బంగారంతో పోలిస్తే అది దోషమే అవుతుంది, తక్కువ చేసినట్టే అవుతుంది అని ఆ దశకంలో, ఆ తిరువాయుముజిలో కట్టురైగల్ అనేటటువంటి పాస్టర్లో ఈ విషయాన్నే నమ్మాళ్వార్లు కూడా చెప్తారు. అదే బహుశా యామునాచార్యుల వారు మనసులో ఉంచుకొని, స్వామి నీ ముఖకాంతి పూర్ణులైనటువంటి నిర్మలమైనటువంటి చంద్రులందరినీ కూడా ఒక రాశిగా పోసి అందులో నుండి వచ్చేటటువంటి వెన్నెలతో పోలిస్తే నీ తిరుముఖ మండలం ఆ వెన్నెలని సైతం జయిస్తుంది. అప్పుడే వికసించినటువంటి పద్మాలతో పోలిస్తే దానికన్నా కూడా గొప్పగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నిన్నటి రోజున మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. ఈరోజు తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా చక్కగా సేవిస్తున్నారు. ప్రబుద్ధేతి కోళిజై తామరయ్యన్ ఎంగిరపడియే తిరుముఖత్తిల్ల అవయవ సౌందర్యత్తినుడయ సేర్తియై అనుభవిక్కిరార్. పూర్ణంగా తిరుముఖ మండలాన్ని చూస్తేనే అంత ఆహ్లాదకరంగా ఉంది. అంత ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఆ తిరుముఖ మండలానికి ఆ వైభవం ఎలా కలిగిందండి అంటే, ఆ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ప్రతి అవయవం యొక్క సౌందర్యము కూడా అంత గొప్పది కాబట్టి, ఆ అవయవములన్నీ కూడా ఒక చోట చేరి ఆ తిరుముఖ మండలానికే గొప్ప శోభన కలగచేస్తున్నాయి. అలా ఆళ్వార్లు కొళిజై తామరై 7వ దశకంలో 7వ తిరువాయుముజిలో 8వ పాసురంలో చెప్పినట్టుగా, తిరుముఖత్తిల్ అవయవ సౌందర్యత్తినుడయ సేర్తి, ఒక్కొక్క తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవం యొక్క సౌందర్యాన్ని సేర్తి, వాటినన్నింటినీ కలిపి సేవిస్తూ ఉంటే ఎంత భోగ్యంగా ఉంటుందో ఆ భోగ్యతను అనుభవిస్తూ దానికి మంగళాశాసనం చేస్తున్నారు ఆళ్వార్లు ఈ శ్లోకంలో. కొళిజై తామరై అనేటటువంటి ఆ పాసురంలో 7వ దశకంలో 7వ తిరువాయుముజిలో 8వ పాసురంలో నమ్మాళ్వార్లు స్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రత్యక్షంగా పెరుమాళ్ళని ఒకసారి పెరుమాళ్ళ యొక్క దర్శన భాగ్యం కలిగిన తర్వాత మళ్ళీ పెరుమాళ్ళ ఆళ్వార్లకి అనిపించకుండా పోతే, అయ్యో ఇంత అందమైనటువంటి పెరుమాళ్ళని నేను ఎప్పుడు సేవిస్తానో కదా, ఆయన సౌందర్యం అంతా కూడా నన్ను బాధింపచేస్తోంది, నన్ను దుఃఖింపచేస్తోంది అని ఆక్రందించేటటువంటి తిరువాయుముజి. ఆ 10 పాసురాలు పెరుమాళ్ళ సౌందర్యం నా మనసును శిథిలపరుస్తోంది, నా ప్రాణాలు తీసేస్తోంది అనేటటువంటి విషయం. ఆ దశకంలో 8వ పాసురంలో కొళిజై తామరయ్యం కొడియం పవళవం విల్లుం అనేటటువంటి ఒక చక్కటి పాసురంలో పెరుమాళ్ళ యొక్క అవయవాలన్నిటినీ కూడా కనిపించేటటువంటి ప్రాకృతంగా కనిపించేటటువంటి విషయాలతో పోలుస్తూ చెప్తున్నారు. సుందరమైనటువంటి
సౌందర్యమే భూషణముగా కలిగినటువంటి తామరయ్యం. ఆయన నేత్రములు చూస్తూ ఉంటే అందమే ఆభరణంగా కలిగినటువంటి పుష్పం. అసలు తామర పుష్పమే అందంగా ఉంటుంది, కానీ ఆ తామర పుష్పానికి ఆభరణం ఏమిటండి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సౌందర్యానంతటినీ కూడా ఆ తామర పుష్పానికి ఆభరణంగా చేస్తే, అలాంటి తామర పుష్పములు సౌందర్యమే భూషణంగా కలిగినటువంటి తామర పుష్పము పోలినటువంటి నేత్రములు కలిగినటువంటి స్వామి. కొడియం సన్నని తీగలాంటి నాసిక కలిగినటువంటి స్వామి. పవళము అధరము ఎలా ఉంది ఆ స్వామి యొక్క అధరము అంటే ఎర్రని పగడపు వరుసలా చక్కగా పగడములు పేరిస్తే ఒక క్రమంలో పేరిస్తే ఎంత అద్భుతంగా ఉంటాయో అలా ఎర్రని పగడం అనేటటువంటి అధరము కలిగినటువంటి స్వామి. విల్లుం ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సులాగా ఉండేటటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి ఆయన భ్రూలతలు. పెరుమాళ్ళ యొక్క కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అంటే వంచినటువంటి పెరుమాళ్ళ యొక్క శాంగం అనేటటువంటి విల్లు ఎలా అయితే వంగి ఉంటుందో అలా ధనస్సు ఆకారంలో ఉన్నటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి స్వామి. కోళిజై తన్ముత్తమం తన అందున్నట్టు తన అందమే తనకు ఆభరణంగా కలిగినటువంటి తన్ముత్తమం చల్లని ముత్యముల వంటి మందహాసము కలిగినటువంటి స్వామి. పరమాత్మ యొక్క చిరునవ్వు ఎలా ఉంటుంది అంటే ఆ నవ్వుకు ఆ నవ్వే సాటండి. తన అందమే ఆ నవ్వు చిరునవ్వుకు ఉండి మందహాసానికి ఉండేటటువంటి అందమే దానికి ఆభరణం. ఇంకొక దాన్ని పోల్చి చెప్పడానికి కుదరదు. తన అందమే తనకు ఆభరణంగా కలిగినటువంటి చల్లని మందహాసం కలిగినటువంటి స్వామి. తెలిరుం చిగురు లాంటి చెవులు కలిగినట్టు కర్ణములు కలిగినటువంటి స్వామి. కుళిర్వాన్ పిరయం ఇక ఆ తిరుముఖ మండలం ఇవన్నీ కలిగినటువంటి ఆ తిరుముఖ మండలం ఎలా ఉంది అంటే కుళిర్ చల్లనైనటువంటి వాన్ గొప్పదైనటువంటి పిరయం చంద్రుడిలాగా ఉన్న చంద్రబింబమా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ తిరుముఖ మండలాన్ని సేవిస్తూ కోల్ ఇజయా ఉడయ సోది వట్టం గోల్ కొల్ ఇంకా అనేకమైనటువంటి ఆభరణములు అలంకరించినటువంటి ఆభరణములతోటి ప్రకాశించేటటువంటి ఉజ్వలమైనటువంటి ఆ కണ്ണన్ముఖం మాయకొండు. ఆ కണ്ണన్ కృష్ణుని యొక్క తిరుముఖ మండలం ఉందే కొడియేన్ ఉయర్ కొల్గిన్రదు పాపిష్టివాణ్ణైనటువంటి నా ప్రాణమునను అపహరిస్తోంది అని చెప్తున్నారు. పెరుమాళ్ళని సేవించలేకపోతున్నారు ఆళ్వార్లు. కానీ ఒకసారి దర్శన భాగ్యమైన తర్వాత ఆ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి సౌందర్యానంతటినీ కూడా ఒకసారి ఆస్వాదించి అయ్యో మళ్ళీ ఈ సౌందర్యాన్ని నేను సేవించలేకపోతున్నానే, నా పాపమే పెరుమాళ్ళని సేవించనివ్వకుండా అడ్డుకుంటోంది, నా పాపిష్టివాడినైనటువంటి నా ప్రాణము ఈ సౌందర్యము తీసివేస్తోంది. అది తలుచుకుంటూ ఉంటే కണ്ണన్ యొక్క తిరుముఖ మండలాన్ని తలుచుకుంటూ ఉంటే ఆయన తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆ సౌందర్యమే నా మనసున్న ప్రాణాలు తీసేస్తోంది. ఎలాంటి సౌందర్యము అంటే సౌందర్యమే భూషణముగా కలిగినటువంటి తిరునేత్రములు, చక్కటి తీగలాంటి నాసిక, పవళ వరుస లాంటి చక్కటి అధరములు, విల్లు వంచినటువంటి విల్లు లాంటి కనుబొమ్మలు కలిగినటువంటి స్వామి. తన అందమే తనకు ఆభరణంగా కలిగినటువంటి మధుర మందహాసము, ఆ తర్వాత చక్కటి చిగురు వంటి కర్ణములు చెవులు కలిగినటువంటి స్వామి. చల్లని గొప్పదైనటువంటి అంటే ఎటువంటి దోషములు లేకుండా చల్లని వెన్నెలలు కాచేటటువంటి చంద్రబింబం లాంటి తిరుముఖ మండలం కలిగినటువంటి స్వామి. ఇక అనేకమైనటువంటి తేజోమయమైనటువంటి ఆభరణములతో కూడినటువంటి ఆ కണ്ണన్ యొక్క తిరుముఖ మండలం ఉందే అది పాపి అయినటువంటి నా ప్రాణములోనే అపహరిస్తోంది. ఆయన అందరి మనసులో అపహరిస్తాడు. కానీ నా విషయంలో ఏమిటంటే నా పాప ప్రభావంతో ఆయన తిరుముఖ మండలాన్ని ఇంత అందంగా ఉండేటటువంటి తిరుముఖ మండలాన్ని నేను సేవించలేకపోతున్నాను, అది నా ప్రాణాలను తీసేస్తోంది అని ఆ కണ്ണన్ యొక్క తిరుముఖ మండలాన్ని అంతటినీ కూడా అందులో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఎలా అయితే నమ్మాళ్వార్లు చక్కగా సేవించి ఆనందించి అనుభవించి వాటికి మంగళాశాసనం చేశారో కണ്ണన్ యొక్క తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఇక్కడ యామునాచార్యుల వారు కూడా పరమాత్మ యొక్క ప్రతి అవయవాన్ని సేవిస్తూ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ప్రతి అవయవం యొక్క శోభను సేవిస్తూ వాటికి మంగళాశాసనం చేస్తున్నారు. కണ്ണన్ యొక్క తిరుముఖ మండలం ఎలా ఉంటుంది అండి అంటే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేక్షతో విజయతే గోపాల చూడామణి. ఓ గోపాల చూడామణి, భక్తులు కోరుకున్నటువంటి కోరికలను తీర్చేటటువంటి ఓ గోపాల, ఎలాంటి వాడివి నువ్వు అంటే కస్తూరి తిలకం నలాట పలకే. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి అష్టమి నాడు చంద్రుడు ఎలా అయితే గొప్పగా విరాజిల్లుతాడో అలా అష్టమి రోజు చంద్రుడి లాంటి లలాటం కలిగినటువంటి స్వామి. ఆ లలాటంలో కస్తూరితో దిద్దినటువంటి తిలకము కలిగినటువంటి వాడు. వక్షస్థలంలో కౌస్తుభం, మన జీవులందరికీ ప్రతీక కౌస్తుభం. ఆ కౌస్తుభాన్ని పరమాత్మ ఎక్కడా విడిచిపెట్టడు. తనకి ఎంత వక్షస్థలానికి చాలా దగ్గరగా ఎప్పుడు అలా అయితే ఉంచుకుంటాడు. అలా కౌస్తుభంతో ధరింపబడినటువంటి వక్షస్థలం కలిగిన విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి స్వామి. నాసాగ్రే నవమౌక్తికం, సంపంగి పువ్వులాగా చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నటువంటి నాసికాగ్రము, ముక్కుకి యొక్క చివరి భాగంలో ఒక నవమౌక్తికం, ఒక చక్కటి ఆభరణాన్ని ధరించినటువంటి స్వామి. కరతలే వేణు కరే కంకణమిక, శ్రీహస్తాలను చూస్తూ ఉంటే చేతిలో వయ్యారంగా వేణువును ధరించి చేతికి కంకణములు ధరించినటువంటి స్వామి. ఇక సర్వాంగే హరిచందనం చ కలయన్, ప్రతి అవయవంలో చక్కగా చందనం అలరి చందనాన్ని ధరింపచేస్తే ఆ చందనంతో దిద్దబడినటువంటి తిరుమేని కలిగినటువంటి స్వామి. కంఠేచ ముక్తావళి, కంఠమునందు గొప్ప ముక్తావళి ముత్యాల హారాలు ధరించినటువంటి స్వామి. గోపస్త్రీ పరివేక్షితో విజయతే గోప, అలాంటి కృష్ణుణ్ణి గోపికలందరూ కూడా చుట్టూతా నిలబడి కృష్ణుణ్ణి సేవిస్తున్నారు. అలాంటి కృష్ణుడికి ఎప్పుడూ కూడా మంగళము కలుగుగాక, ఎప్పుడు విరాజిల్లుతూ ఉండాలి అని కృష్ణుని యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని కవులు, కണ്ണన్ యొక్క తిరుమేని సౌందర్యాన్ని, తిరుముఖ మండల సౌందర్యాన్ని ఆళ్వార్లు అందరూ కూడా అనుభవించారు. అలా ఇప్పుడు యామునాచార్యులు వారు కూడా ఆ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని అంతటినీ కూడా చక్కగా ఈ శ్లోకం ద్వారా అనుభవిస్తున్నారు. లక్ష్మీశ్వరం గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని అనుసంధానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. ప్రబుద్ధ ఆవిడ హలో మీరే అండి లక్ష్మీశ్వరం గారు. ప్రబుద్ధ మీరే అండి, మీరు లక్ష్మీశ్వరం గారు. ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులోచనం సవిభ్రమ భ్రూలతం ఉజ్వలాధరం శుచిస్మితం కోమలగండం ఉన్నసం లలాట పర్యంత విలంబితాలకం ప్రబుద్ధముగ్ధాంబుజచారులోచనం సవిభ్రమభ్రూలతముజ్వలాధరం శుచిస్మితం కోమలగండమున్నసం లలాట పర్యంత విలంబితాలకం. ఆ తిరుముఖ మండలాన్ని సేవిస్తూ ఉంటే ముందు ఆ తిరునేత్రములు యామునాచార్యులు వారు సేవిస్తున్నారు. ఎలాంటి నేత్రములు? ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులోచనం, ప్రబుద్ధ అప్పుడే విచ్చుకున్నటువంటి ముగ్ధాంబుజ సుకుమారమైనటువంటి పద్మముల వంటి చారులోచనం అందమైనటువంటి తిరునేత్రములు కలిగినటువంటి స్వామి. సవిభ్రమ భ్రూలత ముజ్వలాధరం, సవిభ్రమ భ్రూలత, చక్కగా విల్లు ఎలా అయితే వంచబడి ఉంటుందో అలా వంచినటువంటి లతలాంటి భ్రూలతములు కలిగినటువంటి స్వామి. భ్రూలతములు అంటే కనుబొమ్మలు కలిగినటువంటి స్వామి. ఆ పెరుమాళ్ళ యొక్క కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అంటే చక్కగా వంచినటువంటి విల్లు ఎలా అయితే అందంగా ఉంటుందో అలాంటి భ్రూలతములు కలిగినటువంటి స్వామి. ఉజ్వల అధరం, ఎర్రని అధరము కలిగినటువంటి ఉజ్వల గొప్ప తేజస్సుతోటి, ఎర్రని తేజస్సుతోటి వెలిగిపోయేటటువంటి అధరము కలిగినటువంటి స్వామి. శుచిస్మితం, చక్కటి చిరుమందహాసము
పవిత్రమైనటువంటి చిరుమందహాసం కలిగినటువంటి స్వామి. కోమలగండం, పెరుమాళ్ళ యొక్క చెక్కిళ్ళు ఎంత కోమలంగా ఉంటాయి అంటే అంత కోమలమైనటువంటి గండం అంటే చెక్కిళ్ళు కలిగినటువంటి స్వామి. ఉన్నసం, నాసిక, ఉన్నతమైనటువంటి చక్కటి సన్నని నాసిక కలిగినటువంటి స్వామి. లలాట పర్యంత విలంబితాలకం. ఇక ఆయన తిరుముఖ మండలం మీద ముందు ఆ ముంగురులు ఎలా ఉన్నాయంటే లలాట పర్యంత విలంబిత, లలాటం వరకు వేలాడేటటువంటి ముంగురులు కలిగినటువంటి స్వామి. ముందు కేశములు ఎలా ఉన్నాయి, వెనకాల కేశపాసములేమో క్రిందటి శ్లోకంలో చూపించారు. భుజముల వరకు కేశపాసములు కలిగినటువంటి స్వామి అని. తిరుముఖ మండలం మీద కూడా ఆ లలాటం వరకు ఆ రింగులుగా కేశపాసములు చక్కగా, అలకలు చక్కగా రింగులు, ఉంగరాలు దిద్దుకొని చక్కగా లలాట పర్యంతము కూడా వేలాడుతూ ఉండేటటువంటి చక్కటి అలకలు ముంగురులు కలిగినటువంటి స్వామి. అలాంటి తిరుముఖ మండలం కలిగినటువంటి స్వామిని నేను ఎప్పుడు సేవిస్తానో కదా, ఎప్పుడు ఆయనకి కైంకర్యం, ప్రీతితోటి కైంకర్యం చేసి ఆయనను ఆనందింపచేస్తానో కదా అని ఆమనాచార్యుల వారు ఆ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రతి అవయవాన్ని, ఆ అవయవంలో ఉండేటటువంటి లావణ్యాన్ని, సౌందర్యాన్ని, అందులో ఉన్నటువంటి భోగ్యతను అంతటినీ కూడా పరిపూర్ణంగా సేవిస్తున్నారు ఈ శ్లోకంలో. ప్రబుద్ధ, వికసించినటువంటి అంబుజ చారులోచనం, ప్రబుద్ధ ముగ్ధాంబుజలో చారులోచనం, వికసించినటువంటి సుకుమారమైనటువంటి తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి అందమైనటువంటి లోచనములు, నేత్రములు కలిగినటువంటి స్వామి. ప్రబుద్ధ, అవి ఎందుకు విచ్చుకున్నాయి చూడండి. లోకంలో తామర పువ్వులు ఎలా విచ్చుకుంటాయి అంటే నీరు కనుక బాగా ఉంటే ఆ నీరుని పూర్తిగా ఆ తామర పువ్వులు చక్కగా స్వీకరించి ఆఘ్రాణించి తర్వాత చక్కటి సూర్యరశ్మి ఆ తామర మొగ్గ మీద పడితే ఆ సూర్యరశ్మి సూర్యుని యొక్క రశ్మి యొక్క ప్రభావంతో ఆ తామర పూలు చక్కగా విచ్చుకుంటాయి. ఎక్కడా కూడా ముడుచుకోకుండా పరిపూర్ణంగా వికసితమవుతాయి లౌకికంగా ఉండేటటువంటి తామర పువ్వులు. మరి పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు అనేటటువంటి ఈ తామర పువ్వులు ఎందుకు విచ్చుకుంటున్నాయి అంటే ప్రబుద్ధ ఆశ్రిత సంశ్లేషత్తాలే వికసితమాయిరుక్కై. ఆశ్రితులు వచ్చి పెరుమాళ్ళను సేవిస్తూ ఉంటే వారిని చూసి పెరుమాళ్ళ యొక్క తిరునేత్రముల తామర పువ్వులు అనేటటువంటి ఆ తిరునేత్రములు వికసిస్తున్నాయండి. లౌకికంగా తామర పువ్వులు వికసించడం, ముకులించడం సూర్యుడి మీద ఆధారపడితే పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు, అంబుజ నేత్రములు మన భక్తుల యొక్క విశ్లేషణతోటి, సంశ్లేషణ మీద ఆధారపడి అవి విచ్చుకుంటాయి, ముడుచుకుంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే మాకు ఆయనే కావాలి, ఆయనే దానికి ఉపాయము, ఆయనను పొందించడానికి ఆయనే ఉపాయము, మాకు ఇతర ప్రయోజనాలు ఏమీ వద్దు, ఆయనే మాకు కావాలి, ఆయన కైంకర్యమే మాకు కావాలి, ఆయన మంగళాశాసనమే మాకు దీక్ష, అదే మేము కోరుకునేటటువంటి విషయము అని ఎవరైతే మనసులో భావించి ఆయనను సేవించడానికి వెళ్తారో అలాంటి ఆశ్రితుల సంశ్లేషత్తాలే వికసితమాయిరు. అలాంటి వారిని ఒక్కరు ఈ లోకంలో ఇరుల్తరుమా జ్ఞానం అని అజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి ఈ లోకంలో అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారండి. ఎప్పుడు పెరుమాళ్ళని సేవించినా మాకు అవి కావాలి, ఇవి కావాలి, లేకపోతే ఇవి తొలగాలి, అవి తొలగాలి, ఈ కష్టాలు తొలగాలి, ఆ కష్టాలు తొలగాలి అని మన బాధనంతటినీ లేకపోతే మనకున్నటువంటి ఇష్టాలు, అన్నిటినీ కూడా పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తూ ఉంటాము. కానీ పెరుమాళ్ళు సుఖంగా ఉండాలి, పెరుమాళ్ళ కైంకర్యమే మనం కోరుకునేటటువంటి విషయము అని ఎవ్వరూ కూడా ఈ లోకంలో ఆశించరు. కానీ అలాంటి ఆశ్రితులు ఎవరైనా ఆ పరమాత్మని కనుక చేరితే, సేవించడానికి వెళితే అలాంటి ఆశ్రితుల యొక్క సంశ్లేషంతో వికసితమాయిరుక్కై, గొప్ప ఆనందంతో అవి వికసిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ముగ్ధ సుకుమారమైనటువంటి కన్నులు కలిగినటువంటి, నేత్రములు కలిగినటువంటి స్వామి. ఆండాళ్ తల్లి చెప్తుంది, కింగిణింబాయి చేద తామరై పూ పోలే అంగణ్ణిరుండం కొండు ఎంగల్ మేల్ నోకదియేల్ అని అంగణ్మాన్యాల అనేటటువంటి పాసురంలో ఎంగిరపడి అలర్తుడంగిన వళవాయిరుక్కుమెన్నుతల్, అలా ఆవిడ చెప్పినట్టుగా మువ్వలతో కింగిన్వాయ్ చేద, ఒక ఆవుల దూడల మెడలో అవి ఎక్కడికి తప్పిపోకుండా అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి దూడ మెడలో కట్టినటువంటి చిరు మువ్వ ఎలా ఉంటుంది అంటే ఒక గోళంలా ఉండి ఆ గోళంలో ఒక చిన్న రాయినో లేకపోతే ఇంకొక చిన్న ఇనుప
ఒక ఇనుప గుండ్రంగా ఉండేటటువంటి ఇనుప ముక్కను అందులో ఉంచి ఆ ధ్వని రావడం కోసం ఒక అర్ధచంద్రాకారంలో దానికి ఒక 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 గీటు పెడతారు ధ్వని బయటకు రావడం కోసం. అలా అర్ధచంద్రాకారంతో గీటు ఉన్నటువంటి చిరుమువ్వలు ఎలా అయితే దూడ మెడలో కట్టినట్టు ఆవుల మెడలో కట్టినటువంటి చిరుమువ్వలు ఎలా ఉంటాయో అలా కింగిన్వాయ్ చేదా మువ్వలతో పోలినటువంటి తిరునేత్రములు, తామరైపు పోలే తామర పువ్వుల వంటి అందమైనటువంటి ఆ నేత్రములు. ఇంకా ఏమి ఎలా చెప్పాలో తెలియక ఆండాళ్ళ తల్లికి ఏ ప్రాకృతమైనటువంటి విషయాలతో పోల్చాలో తెలియక పోల్చినా అవి సరిపోవు కాబట్టి అంగన్ ఇరుండం కణ్ ఇరుండం కొండెంగల్ మేల్ అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి స్వామి. ఆ కన్నులే సాటి అందమైనటువంటివి అని చెప్పడం ద్వారా ఇంకా ఈ లోకంలో వేరే అందమైనటువంటి వాటిని తెచ్చి పోల్చడానికి వీల్లేదయ్యా. నీ కన్నులకి నీ నేత్రాలకి నీ నేత్రాలే సాటి అని అందమైనటువంటి 2 నేత్రములు కలిగినటువంటి స్వామి అని చెప్పినట్టుగా అప్పుడు అలర్తుడంగిన వళవా ఇరుక్క మెన్నుదలు అప్పుడే వికసించడం ఆరంభించినటువంటి కన్నులు కలిగినటువంటి స్వామి. ఎలా పెరుమాళ్ళ కటాక్షం ఎలా మన మీద పడాలి అని కోరుకుంటాము అంటే ఒక్కసారి ఆయన కన్నులు తెరిచి ఆయన కటాక్షం అంతా కూడా ఒకసారి మన మీద ప్రసరింపచేసినా కూడా మనము ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం. శ్రీరంగరాజస్తవంలో పరాశర భట్టర్ వారు చెప్తారు, రంగనాథుడి దగ్గరకు వెళ్ళి మనం రంగనాథుడిని సేవించడానికన్నా ముందే రంగనాథుడు మన మీద ఆయన కటాక్షాలను ప్రసరింపచేస్తారండి. ఆ కటాక్ష ప్రవాహం ఎలా ఉంటుంది అంటే మనం పెరుమాళ్ళని పూర్తిగా సేవించలేకుండా అక్కడ నుండి కొట్టుకు వెళ్ళిపోయేలా ఉంటుంది. ఆ ప్రవాహంలో మునిగి ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోయేలా ఉంటుంది. అందుకే శ్రీరంగంలో పెరుమాళ్ళని సేవించడానికి ముందు అక్కడ 2 ఆమోద స్తంభాలు ఉంటాయి. ఆ ఆమోద స్తంభాలను ఆలంబనంగా చేసుకొని పెరుమాళ్ళని సేవించాలి. లేకపోతే ఆయన సౌందర్యం అనేటటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతాం, ఆయన ప్రేమ అనేటటువంటి ప్రవాహం, కరుణ అనేటటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతాం, లేకపోతే ఆయన కటాక్షములు అనేటటువంటి ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి శ్రీరంగంలో పెరుమాళ్ళ అది కులశేఖర పడి దగ్గర 2 ఆమోద స్తంభాలు ఉంటాయండి. వాటిని ఆలంబనంగా చేసుకొని శ్రీరంగనాథుడిని సేవించాలి. అలా పెరుమాళ్ళు ఒక్కసారి ఆయన తిరునేత్రములను తెరిచి మన మీద తన కటాక్షాన్నంతటినీ కూడా కురిపిస్తే అంతటి కటాక్షం మనం తట్టుకోలేమండి. అందుకే కింగిన్వాయ్ చేయిద తామరే పూ పోలే మెల్లిగా కన్నులు తెరిచి మా మీద నీ కటాక్షాన్ని కురిపించవయ్యా అని ఆండాళ్ళ తల్లి కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తుంది. ఒకేసారి నువ్వు కన్నులు విప్పార్చి మా మీద ఒక్కసారి నీ కటాక్షం చూపించకు, మేము తట్టుకోలేము ఆ ఆనందాన్ని. గోపికలు ఎలా అయితే ఉన్మత్త స్థితిలోకి వెళ్ళిపోతే మళ్ళీ వారి ఆనందాన్ని తగ్గించడానికి నువ్వు మళ్ళీ కనిపించకుండా పోయావు. అలా ఒక్కసారి నీ కన్నులు తెరిచి మాకు నీ కటాక్షాన్ని అంతటినీ కూడా మా మీద ప్రసరింపచేస్తే మేము తట్టుకోలేము. మెల్లిమెల్లిగా నీ కన్నులు తెరిచి ఆ కటాక్షాన్ని మెల్లిగా మా మీద ప్రసరింపచేయి అని చెప్పినట్టుగా అప్పుడే వికసిస్తున్నటువంటి తామర పుష్పం, మెల్లిగా వికసిస్తున్నటువంటి తామర పుష్పం ఎలా అయితే అందంగా ఉంటుందో అలాంటి కన్నులు కలిగినటువంటి స్వామి. ఎందుకు అలా మెల్లిగా అలాంటి కన్నులు కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు. ముగ్ధ అంటే అది ఆ మౌగ్ధము, ఆ సుకుమారము, సౌకుమార్యం ఏమిటి ఆ కన్నులలో అంటే మెల్లిగా తెరిచి కన్నులు తెరిచి భక్తుల్ని కటాక్షించేటటువంటి తత్వం స్వరూపం కలిగినటువంటి స్వామి. பேதுரு முகம் செய்து என்னும்படியே ஆசிரிதர் ஒட்டை கலவியால் வந்த ఆనందాతిశయత్తిల్ వికృతయే సొల్లుదల్ ముగ్ధ ముఖాన్ని చూపి ఎలా పెరుమాళ్ళ మనని వశం చేసుకుంటారు అంటే పేదురు ముఖం సైద ముగ్ధమైనటువంటి సుకుమారమైనటువంటి ఆయన తిరుముఖ మండలాన్ని మనకి చూపించి మనందరినీ కూడా తన వశం చేసుకుంటాడు. హరిహి పెరుమాళ్ళకి పేరేమిటి అంటే హరి అని పేరు. హరి అంటే ఏమిటి అంటే పాపములను హరించేవాడు అని ఒక అర్థం కాదండి. భక్తుల యొక్క మనసులను హరించేటటువంటి వాడు. ఎలా హరిస్తాడు మన మనసుల్ని అంటే పశ్యతో హర రుచే అని చెప్తారు పరాశర భట్టర్ వారు. మనకు కూడా తెలియదు, దగ్గరకు వెళ్ళి ఆ శ్రీరంగనాథుడిని సేవిద్దాము అని దగ్గరికి వెళ్తే చాలండి, మనకు తెలియకుండానే
మన మనసులన్నిటినీ కూడా ఆయన హరించి వేస్తాడు. ఎలా? పేదరు ముఖం సేదు, ముఖ్యమైనటువంటి ఆయన తిరుముఖ మండలాన్నంతటినీ కూడా మనకి ఇచ్చి మన మనసులన్నిటినీ కూడా హరించి వేస్తాడు. ఆశ్రితరు ఒట్టై కలవియాల్ వంద ఆనందతిశయత్తల్ వికృతేపము. ఆశ్రితుల దగ్గరికి రాకపోతే ఆ తిరుముఖ మండలం ముడుచుకొని ఉంటుందండి. ఆశ్రితుల దగ్గరికి వస్తే, తన భక్తులు తన సమీపానికి చేరితే, తనని సేవించడానికి వస్తే ఆ తిరుముఖ మండలం పుష్పం ఎలా అయితే చక్కగా విచ్చుకుంటూ ఉంటుందో, అప్పటికప్పుడు విచ్చుకుంటూ ఉంటుందో, మనందరినీ చూసి, తన భక్తులైనటువంటి వారిని, ఆశ్రితులందరినీ చూసి ఆ తిరుముఖ మండలం అలా చక్కగా విచ్చుకొని విప్పారి అంత పెద్దగా పెద్ద తామర పుష్పంలా అయిపోతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఆయనకి ఎప్పుడు సంతోషము అంటే ఆయన పట్ల ఇష్టం కలిగినటువంటి భక్తులు ఆయనని చేరితే ఆయనకి చాలా ఇష్టము. ఈ విషయాన్ని తిరుమాలయలో తొండరడిప్పొడి ఆళ్వార్లు కూడా చెప్తారు. వాజం సోంబరై ఉగత్తి పోలం తిరువరంగత్త అనే ఆ తిరువరంగంలో ఉన్నటువంటి పెరుమాళ్ళకి ఎవరంటే ఇష్టం, ఎవరిని చూసి ఆయనకు ఆనందం కలుగుతుంది అంటే ఆయన గర్భగుడి దగ్గర వాకిట్లో పడి ఉండి ఆయన కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఇతర విషయాలలో, ఇతర సాధనములలో తమ ప్రయత్నం చేయకుండా ఆయన కటాక్షం కోసమే ఎదురు చూస్తూ ఉండేటటువంటి సోంబర్, అలాంటి ఉజ్జీవించేటటువంటి సోమరిపోతులు, అంటే ఇతర సాధనములేమీ మాకు పనికిరావు, కేవలము పెరుమాళ్ళ కటాక్షం కోసమే మేము ఎదురు చూస్తాము అని అధ్యవసానం, ద్వయమంత్రంలో అధ్యవసానం కలిగి ఉన్నటువంటి నిష్ట కలిగినటువంటి మహనీయులు అంటే ఉగత్తి పోలం. ఆయన తిరుముఖం, ఆయన ఆనందం కలిగి ఆయన ముఖం చక్కగా వికసిస్తుంది అనేటటువంటి విషయాన్ని తొండరడిపొడి ఆళ్వార్లు కూడా అనుగ్రహించినట్టుగా ఇక్కడ కూడా ముగ్ధ ఆశ్రితులు ఆయన దగ్గరికి చేరగానే ఆనందతిశయంతో విచ్చుకున్నటువంటి నేత్రములు అంటున్నారు. అంబుజ చారులోచనం ఇప్పటి పట్ట తామరై దృష్టాంతమాగ పోరామయ్యాలే దార్ష్టాంతికం తన్నయే సొల్లగిరదు. ఇలా ఉన్నటువంటి అంబుజం అని, ఎలాంటి అంబుజం? ప్రబుద్ధ ముగ్ధాంబుజం అంటే బాగా వికసించి, అప్పుడే బాగా వికసించి సుకుమారంగా గొప్ప ఎర్రగా ఆ నైగీన్యంతో గొప్ప సౌందర్యంతో అతిశయించినటువంటి అంబుజము అని చెప్పినప్పటికీ కూడా దృష్టాంతమాగా పోరామయ్యాలి. ఆ దృష్టాంతం చెప్పినటువంటి ఆ తామర పువ్వు పెరుమాళ్ళ యొక్క తిరునేత్రానికి సాటి రాదు కాబట్టి ద్రాష్టాంతికం తన్నయే సొలగిరదు. చారు లోచనం, అందమైనటువంటి లోచనం. ఆ తిరునేత్రములకి పోలిక చెప్పాలి అంటే ఆ తిరునేత్రములనే చెప్పాలి. దేన్నైతే పోల్చి వర్ణించి దేన్నైతే వర్ణించి చెప్పాలనుకుంటున్నారో దాన్నే దృష్టాంతంగా చెప్తున్నారు. అంటే కన్నుకి దేంతో పోలిస్తే సరిపడుతుంది అంటే ఆ తిరునేత్రాన్నే పోలిస్తే సరిపోతుంది అనేటటువంటి విషయం. దానికి అదే సాటి ఇంకొక లౌకికమైనటువంటి విషయాన్ని చెప్పలేము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తత్పుండరీకనయనం విష్ణో ద్రాక్ష్యామ్యహం ముఖం ఆశ్రితర్ ఆశైపడుం ఇదిరే. ఎలాంటిదట? పాపం సంహరతి యత్ పుంసాం స్మృతం సంకల్ప నామమ్యం తత్పుండరీకనయనం విష్ణో ద్రాక్షామ్యహం ముఖం. ఏ తిరుముఖ మండలాన్ని కనుక మనం సేవిస్తే అది మానవుల యొక్క పాపాలన్నిటినీ కూడా పోగొడుతుందో, ఆశ్రితుల సంకల్పానుసారంగా అమరి ఉండి తామర పూల వంటి చక్కటి కన్నులు కలిగినటువంటిదైనటువంటి ఆ విష్ణువు యొక్క తిరుముఖ మండలాన్ని ఎప్పుడు నేను సేవిస్తానో అక్కడ పాపం సంహరతి యత్ పుంసాం స్మృతం సంకల్ప నామయన్ తత్పుండరీకం నయనం విష్ణు ద్రాక్షామ్యహం ముఖం. ఎప్పుడు ఆ పుండరీక నయనములతో ఉన్నటువంటి ఆ విష్ణువు యొక్క తిరుముఖ ముఖాన్ని నేను ఎప్పుడు సేవిస్తానో కదా. ఏంటి ఆ తిరుముఖ మండలాన్ని సేవిస్తే మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే పాపం సంహరతి యత్ పుంసాం స్మృతం సంకల్ప నామావయన్. ఎవరైతే ఆ పరమాత్మ విష్ణువు యొక్క తిరుముఖాన్ని ఎవరైతే తలుచుకుంటారో వారికి ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా తొలగించి వేస్తుంది. ఇది అక్రూరుడి యొక్క తిరువార్త.
ఆ అక్రూరుడు కృష్ణుణ్ణి సేవించుకోవడానికి మధుర నుండి రేపల్లెకు బృందావనానికి బయలుదేరినటువంటి సందర్భంలో అక్రూరుడు ఇంకా కృష్ణ పరమాత్మని సేవించలేదు. కానీ ఆయనని సేవిస్తే ఎలా ఉంటుంది, ఏం చేస్తాడు ఆయన, నన్ను ఎలా చక్కగా ఆయన పాదార విందాల మీద దాసోహం సమర్పిస్తే నన్ను లేపి అక్రూరా బాగున్నావా అని అడుగుతాడు అని అవన్నీ తలుచుకుంటూ అక్రూరుడు ఆనందపడిపోతూ పుండరీక నయనం విష్ణు ద్రాక్షామ్యహం ముఖం, ఎప్పుడు పుండరీక నయనములతో కూడి ఉన్నటువంటి ఆ విష్ణువు యొక్క ముఖాన్ని అంతటా వ్యాపించి ఉండేటటువంటి తత్వం ఈనాడు కృష్ణుడిగా ఆ బృందావనంలో వేయించేసి ఉన్నాడు. అలా కృష్ణుని యొక్క అందమైనటువంటి ఆ తిరుముఖ మండలాన్ని పుండరీక నయనములు కలిగినటువంటి ఉపనిషత్తులన్నీ కూడా సర్వేశ్వరుడు పరాత్పరుడు ఆ పుండరీకాక్షుడు అని చెప్తున్నారు. ఆ పుండరీకాక్షుడు అంతటా వ్యాపించినటువంటి ఆ విష్ణువు ఈనాడు కృష్ణుడిగా ఆ బృందావనంలో ఉన్నాడు. ఆ కృష్ణుని యొక్క పుండరీకాక్షుడైనటువంటి ఆ కృష్ణుని యొక్క తిరుముఖ మండలాన్ని నేను ఎప్పుడు సేవిస్తానో కదా అని అక్రూరుడు అనుకున్నట్టుగా ఆశైపడు మిదిరే, ఆశ్రితులకి కావాల్సినటువంటిది ఏమిటి వారు కోరుకునేటటువంటి కోరిక ఏమిటి అంటే ఎప్పుడెప్పుడు ఆ తిరునేత్రాలను సేవిస్తామో కదా, ఎప్పుడెప్పుడు ఆ తిరుముఖ మండలాన్ని సేవిస్తామో కదా, ఇదే ఆశ్రితుల ఆశపడేటటువంటిది. వారికి బ్రహ్మలోక పదవి ఇస్తానన్నా ఆశపడరు, వారు ఈ 3 లోకాల యొక్క సామ్రాజ్యాన్ని నీకు ఇస్తానన్నా ఆశపడరు. మరి ఏమి కోరుకుంటారు? అంబుజ చారులోచనం, ఆ చక్కటి ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులోచనం, అప్పుడే వికసించి సుకుమారంగా ఉన్నటువంటి ఆ పద్మాలతో పోలినటువంటి ఆ తిరునేత్రాలను ఎప్పుడు సేవిస్తానో కదా, వాటిని ఎప్పుడు నేను సేవించి వాటికి మంగళాశాసనం ఎప్పుడు చేస్తానో కదా, వాటికి కైంకర్యం ఎప్పుడు చేస్తానో కదా అనే కదా ఆశ్రితులందరూ కూడా ఆశపడుతూ ఉంటారు. ఇలా ఆశ్రితుల చేత కోరుకోబడేటటువంటివి అంబుజ చారులోచనం. ఎందుకండి ఆశ్రితులందరూ కూడా ఎందుకు ఆ తిరునేత్రాలనే ఎందుకు కోరుకుంటారు అంటే లోచనాభ్యాం పిబన్నివా, విభీషణుణ్ణి ఒక 5 నిమిషాలు అంతరిక్షంలో నిల్చొని రాముడికి శరణాగతి చేస్తున్నానని, ఓ సుగ్రీవాది వానరులారా విన్నవించండి, రాముడిని నేను శరణం వేడుతున్నాను అని సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి వానర వీరులందరినీ పురస్కరించుకొని శరణాగతి చేస్తే ఆ వానర వీరులందరూ కూడా రాముడితోటి సమావేశమై సుగ్రీవుణ్ణి మన గోష్ఠిలో చేర్చుకోవాలా వద్దా అని ఎంతో ఆలోచనలు చేసి చివరికి రాముడు వచ్చినటువంటి వాడు స్వయంగా రావణాసుడైనా శరణార్థి అయితే నేను రక్షిస్తాను అని చెప్పి ఆ సుగ్రీవుణ్ణి తీసుకురమ్మని ఆ విభీషణుణ్ణి తీసుకురమ్మని సుగ్రీవుణ్ణి పంపించగా సుగ్రీవుడు ఆ విభీషణుణ్ణి దగ్గరికి తీసుకొని వస్తే, అయ్యో విభీషణ, ఇంతసేపు నిన్ను ఆకాశంలో ఆ అంతరిక్షంలో నిల్చోబెట్టేశానయ్యా, వచ్చినటువంటి శరణార్థుల్ని వెంటనే రక్షించకుండా వెంటనే కాపాడకుండా నీకు ఇంత శ్రమను కలగజేశాను అని లోచనాభ్యాం పిబన్నివా, ఆ శ్రమంతా విభీషణుడు పొందినటువంటి ఆ శ్రమనంతటినీ కూడా తన చూపులు అనేటటువంటి కటాక్షములతోటి పూర్తిగా పాలన చేసినటువంటి వాడు అసలు పైనుంచి కిందకి విభీషణుని చక్కగా చూసి కటాక్షించి ఆయన పడినటువంటి శ్రమనంతటినీ కూడా పోగొట్టినటువంటి రామచంద్రుడు అని చెప్తారు. అలా మనం ఇన్ని జన్మలుగా పరమాత్మకి పెరుమాళ్ళకి దూరంగా ఉండి ఈనాడు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు నువ్వే కావాలి, ఆ అంబుజ లోచనమే మాకు కావాలి, వాటికి మంగళాశాసనం చేయడమే మాకు కావాలి అంటే వెంటనే ఆ నేత్రములతోటి మన మీద ఆ కటాక్షములన్నిటినీ కూడా కురిపించి మనం పడినటువంటి శ్రమనంతటినీ కూడా పోగొడతారు పెరుమాళ్ళు. అందుకే శీతలైర్ అభిషించమాం, ఎలాంటివి అమృత మథనం నుండి వచ్చినటువంటి ఆ అమృత ధారలు, అమృత బిందువులు అనేటటువంటి ఆ కటాక్షములు చల్లటి పవన గాలులతోటి కూడినటువంటివి, అమృత బిందువులతో కూడినటువంటి ఆ చల్లటి కటాక్షములు నన్ను ముంచెత్తుతున్నాయి అని తిరుక్కచ్చి నంబి గారు కూడా వారు అనుగ్రహించినటువంటి స్తోత్రంలో పెరుమాళ్ళ యొక్క కటాక్షములు ఎలా ఉంటాయి అంటే ఆ అమృత వర్షంతో కూడి ఉన్నటువంటి చిరు జల్లుగా ఉంటాయి, మనం పడేటటువంటి శ్రమనంతటినీ కూడా తీర్చేటటువంటిగా ఉంటాయి. అలా అమృతముతో కూడినటువంటి చల్లని మారుతంతో కూడినటువంటి ఆ కటాక్షమును మన మీద ప్రసరింపచేసి ఇంతకాలము మనం సంసారంలో పడినటువంటి శ్రమనంతటినీ కూడా తొలగించేటటువంటి గొప్ప తిరునేత్రములు. అందుకే అంబుజ చారులోచనం, పద్మాలను చూస్తేనే
కొలంలో ఉన్నటువంటి పద్మాలను చూస్తేనే ఎండలో నడిచి వెళ్ళి ఒక కొలను ఒక సరస్సుకు చేరితే ఆ సరస్సులో ఉన్నటువంటి నీరు తాగకముందే ఆ సరస్సులో బాగా వికసించినటువంటి ఎర్రని ఆ కమలములను చూస్తేనే మనసుకి ఒక చక్కటి ఆహ్లాదం కలుగుతుంది. ఇంకా ఆ కొలంలో దిగక్కర్లేదు, ఆ కొలంలో ఉన్నటువంటి తీయని నీరు తాగక్కర్లేదు. ముందు ఆ కమలములతో కూడి ఉన్నటువంటి ఆ సరస్సును చూస్తేనే మనసుకు ఒక చక్కటి ఆహ్లాదం ఏర్పడుతుంది. అలా అంబుజచారు లోచనం, చక్కటి ఎర్రని తిరునేత్రములు, తన కరుణంతా కూడా కన్నులలో తొణికిసలాడేటట్టుగా మన మీద ఉన్నటువంటి ప్రేమంతా కూడా ఆ తిరునేత్రములలో ఒలుకుతూ ఆ తిరునేత్రములలో చూపిస్తూ మనని కటాక్షించేటటువంటి ఆ అంబుజ లోచనుని చూస్తే మనం పడినటువంటి శ్రమ కూడా పోతుంది. అదే ఆశ్రితులు కోరుకునేటటువంటి గొప్ప నిధి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సవిభ్రమ భ్రూలతం మన్నియ సీర్మదనన్ கருப்பு சிலைகொள்ளெங்கிரபடியே ஆகர்ஷகமுமாய் ஆசிரித பக்கல் ஆதரமெல்லாம் தொழும்படி சேரிந்திருக்கும் పరువత్తై ఉడయ ఉన్నై. ఎలాంటి నిన్ను అంటే మన్నియసీర్ మదనన్ కరుప్పు సిలైగొల్. మన్నియసీర్ చక్కటి సౌందర్యం కలిగినటువంటి మదనన్, మన్మథుడి యొక్క కరుప్పు సిలైగొల్. ఆ మన్మథుడి యొక్క ఆయుధం ఏమిటి అంటే విల్లండి, బాణము. ఆ బాణము మామూలు విల్లు కాదు, అది చెరుకు గడతోటి చేసినటువంటి విల్లు. పెరుమాళ్ళ యొక్క ఆ భ్రూలతలు, ఆ కనుబొమ్మలు ఎలా ఉంటాయి అంటే మదనుడి యొక్క చెరుకు విల్లులా వంగి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ మన్మథుడి యొక్క విల్లు ఎలా అయితే చెరుకు గడతోటి చేసి, తీయని చెరుకు గడతోటి చేసి చక్కగా వంచి ఉంటుందో, పెరుమాళ్ళ యొక్క భ్రూలతలు కూడా, కనుబొమ్మలు కూడా అలా వంగి ఉంటాయి, విల్లులాగా వంగి ఉంటాయి. ఎంగిరపడే ఆకర్షకుమాయ్, చక్కటి ఆకర్షణీయంగా ఉంటాయి. భక్తుల పట్ల తమకుండేటటువంటి ఆదరణ, ఆశ్రితర పక్కల్ ఆదరమెల్లాం తోత్తుంబడి సేరిందిరుక్కుం పరువత్తై ఉడయవనై. ఆశ్రితుల పట్ల తనకుండేటటువంటి ఆదరాన్నంతటినీ కూడా స్ఫురించేటట్టుగా వంగి ఉండేటటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి నిన్ను. అలాంటి కనుబొమ్మలు కలిగినటువంటి స్వామి మన పట్ల ఉండేటటువంటి ప్రేమనంతటినీ కూడా ఆ కనుబొమ్మలను చూస్తే, ఆ భ్రూలతలను చూస్తే చాలండి తెలిసిపోతుంది. అవన్నీ మన దగ్గరికి వచ్చి మనని కౌగిలించుకుందామా అన్నట్టుగా ఉంటాయి. అంత అందంగా ఉన్నటువంటి భ్రూలతలు. ఎందుకు మన్మథుడి యొక్క విల్లుతో ఇక్కడ పోల్చారు? అందరి ధనస్సులు గొప్పవైనటువే కదా. శివుడికి శివధనస్సు, రుద్రుడికి శివధనస్సు ఉంది, పరమాత్మ శ్రీమన్నారాయణకి శాంగం అనేటటువంటి ధనస్సు ఉంది. వాటితో పోల్చకుండా మన్యసీర్ మదనన్ కరుప్పు సిలైగొళ్ళని మన్మథుడి యొక్క విల్లుతోటి ఎందుకు పోల్చారు అంటే, మన్మథుడు తన వెంటితోటి, తన విల్లుతోటి మనందరి మనసులో ఎలా అయితే ప్రేమను పుట్టిస్తూ ఉంటాడో, తన బాణాలు ప్రయోగించడానికి ఆ ప్రేమ జనితమైనటువంటి, ప్రేమను జనింపజేసేటటువంటి బాణాలు ప్రయోగించడానికి మన్మథుడి చేతిలో ఉన్నటువంటి విల్లు ఎలా అయితే సాధనమవుతుందో, మన మనసులో పెరుమాళ్ల పట్ల ఆదరం కలగజేయడానికి పెరుమాళ్లకు ఉండేటటువంటి సాధనం ఆయన భ్రూలతలు. ఆయన కనుబొమ్మలని ఒకసారి మనకి చూపిస్తే మనం ఆ భ్రూలతలలో ఉండేటటువంటి అతిశయం, ఆనందాన్ని ఒక్కసారి కనుక మనం సేవిస్తే ఆ వెంటనే ఆ భ్రూలతలు, ఆ కనుబొమ్మలు మన మనసులో పెరుమాళ్ల పట్ల ప్రేమను కలగజేస్తాయండి. మన్మథుడు ఎలా అయితే తన వింటిని ఉపయోగించి మన మనసులో కామాన్ని కలగజేస్తున్నాడో, కోరికల్ని, ప్రేమను కలగజేస్తున్నాడో, అలా పెరుమాళ్ల యొక్క భ్రూలతలు కూడా మన్యసీర్ మదనన్ కరుప్పు సిలైగొళ్ళు అని చెప్పబడేటటువంటి పెరుమాళ్ల యొక్క భ్రూలతలు కూడా మన మనసులో ఆయన పట్ల ఆదరాన్ని, మన మనసులో ఆయన పట్ల ప్రేమను కూడా కలగజేస్తున్నాయి. ఆశ్రితలు అంతేకాకుండా అది మన వైపు నుంచి, ఆయన వైపు నుంచి ఏం తెలియజేస్తున్నాయంటే ఆయనకు ఉండేటటువంటి ప్రేమనంతటినీ కూడా ఆ కనుబొమ్మలు మనకి తెలియజేస్తున్నాయి అంటున్నారు. తిరు కై శాన్గ మధువే పోల్ ఎండ్రు ఆండాల్ తల్లి చెప్పింది. తిరుకై శాన్గ మధువై పోల్, పరమాత్మ చేతిలో ఉన్నటువంటి శాన్గం అనేటటువంటి ధనస్సు ఆకారంతో పోలినటువంటి కనుబొమ్మలు, తిరుభ్రూలతలు అనేటటువంటి విషయం చెప్తుంది. ఎండ్రు తెలిందిరుక్కుంబడిక్కు దృష్టాంతమిదే. అలా స్వామి అలాంటి చక్కటి భ్రూలతలు అని ఉపమానం
ఏమైనా ఉపమానం చెప్పాలి, ఆ భ్రూలతలకు ఏమైనా ఉపమానం చెప్పాలి అంటే మన్యసి సౌందర్యపూర్ణుడైనటువంటి మన్మథుడి చేతిలో విల్లు వంటివి అని, పరమాత్మ చేతిలో ఉండేటటువంటి శాంగం అనేటటువంటి విల్లు వంటివి అని చెప్పాలండి. లేకపోతే దేంతోనూ పోల్చలేము. ఆ రెండూ కూడా పరమాత్మ చేతిలో ఉన్నటువంటి విల్లు ఆశ్రితుల్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. మన్మథుడి చేతిలో ఉన్నటువంటి విల్లు తాను గురి చూసి బాణములు ఎవరి వైపు వేస్తే వారి మనసులో ప్రేమను కలగజేయడానికి ఉపయోగపడుతుంది. పెరుమాళ్ళ యొక్క భ్రూలతలు రెండూ కూడా ఆయన పట్ల ఆదరాన్ని కలగజేస్తాయి, మనల్ని రక్షింపచేస్తాయి అనేటటువంటి విషయం చెప్తారు. ఈ భ్రూలతలో ఈ కనుబొమ్మల గురించి వేదాంత దేశకులు ఒక చమత్కారంగా ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. పరమాత్మ నాభి నుండి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఎప్పుడు ఆ నాభి నుండి ఒక పద్మం ఉద్భవించింది. ఆ పద్మంలో చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క ఆ కనుబొమ్మలను ఎప్పుడూ కూడా భ్రూలతలను ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాడట, గమనిస్తూ ఉంటాడట. గమనిస్తూ ఎలా సృష్టి చేయాలి అని ఆయనకి ఎవరు చెప్తారు అంటే ఆ పరమాత్మ యొక్క కనుబొమ్మల యొక్క కదలికలే చతుర్ముఖ బ్రహ్మకి ఈ లోకాలన్నిటినీ కూడా ఎలా సృజించాలో తెలుపుతున్నాయండి. లేకపోతే మన్మథుణ్ణి ఇంత అందంగా ఎలా సృజించగలడు, మన్మథుడి యొక్క వింటిని చతుర్ముఖ బ్రహ్మ ఎలా సృజించగలడు, ఆ భ్రూలతల్ని చూస్తున్నాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ ఆ అందమైనటువంటి కనుబొమ్మలు ఎలా ఉన్నాయో మన్మథుడి యొక్క విల్లుని చతుర్ముఖ బ్రహ్మ వాటిని చూస్తూనే సృష్టించాడు అని ఒక చమత్కారంగా ఆ భ్రూలతలు అత్యద్భుతంగా అందంగా అతిశయంగా ఉంటాయండి. వాటిని చూస్తూనే చతుర్ముఖ బ్రహ్మ ఈ లోకాలన్నిటినీ కూడా సృష్టిస్తాడు. లేకపోతే అంత అందమైనటువంటి మన్మథుడిని ఎలా సృష్టించగలిగి ఉండేవాడు అనేటటువంటి విషయాన్ని ఆ శ్లోకంలో మనకి చెప్తారు. అలాంటి సవిభ్రమ భ్రూలతం గొప్పగా వంగి ఒక వంపు ఆకారంలో ఉన్నటువంటి భ్రూలతలు కలిగినటువంటి స్వామి, అలాంటి ఓ స్వామి నిన్ను ఎప్పుడు సేవిస్తానో కదా అంటున్నారు. ఉజ్వలాధరం வாலியதோர் கனிகொள்ளென்றும் கோலந்திரள் பவள கொழுந்துண்டகொள் என்றும் நீல நெடுமுகில் போல் திருமேனி அம்மான் தொண்டைவாய் என்றும் சொல்லுகிறபடியே மிக்க அழகையுடைய திரு அதரத்தை உடைய உன்னை చక్కటి ఎర్రని అధరములు కలిగినటువంటి స్వామి నిన్ను, అలాంటి గొప్ప సౌందర్యంతో నిండినటువంటి అధరములు కలిగినటువంటి స్వామి నిన్ను ఎప్పుడు సేవిస్తానో కదా, ఎప్పుడు కైంకర్యం చేస్తానో కదా అంటున్నారు. ఎలాంటి వాలియదోర్ కనిగొళ్ విలక్షణమైనటువంటి ఒక చక్కటి ఫలమా. దాసులకి ఫలం ఏమిటి అంటే ఆ అధరాలను సేవించడమే ఫలము. వాలియదు ఓర్ కనిగొళ్ విలక్షణమైనటువంటి ఒక పురుషార్థం ఏమిటి అంటే పెరుమాళ్ళ యొక్క అధరాన్ని సేవించడమే విలక్షణమైనటువంటి పురుషార్థం. ఎందుకు అంటే పరమాత్మ మాట్లాడితే ఎంత తీయగా ఉంటుందో ఆ అధరములు మాట్లాడకుండానే అంతటి తీయనైనటువంటి మధురమైనటువంటి అనుభూతి మనకి మిగులుస్తూ ఉంటాయండి. చక్కటి ఎర్రని అధరముతోటి ఆయన ఎర్రని అధరాన్ని విప్పి ఆ చిరుమందహాసం చేస్తూ ఉంటే పెరుమాళ్ళు మాట్లాడితే ఎంతటి మధురమైనటువంటి అనుభవం కలుగుతుందో ఇవి మాటలు లేకుండానే మాట్లాడకుండానే మాట్లాడుతున్నాయా అన్నట్టుగా మనకి మనకి ఆ అనుభూతి కలిగింపచేస్తూ అంత మధురమైనటువంటి అనుభవాన్ని కలగచేస్తాయి. అందుకే పెరుమాళ్లలో మనం పొందవలసినటువంటి విలక్షణమైనటువంటి పురుషార్థం ఏమిటి అంటే ఆయన అధర సౌందర్యాన్ని సేవించడమే కదా అనేటటువంటి చెప్తున్నారు. కోలం తిరల్ పవళత్సెజుందుండుగొళ్ అందం ఒకచోట, అందానంతటినీ కూడా ఒకచోట చేరిస్తే ఎలా ఉంటుందో అలాంటి పగడపు పూత కలిగినటువంటి అధరములు, అందమైనటువంటి పగడాలన్నిటినీ కూడా లోకంలో ఉన్నటువంటి అందమైనటువంటి పగడాలన్నిటినీ కూడా ఒక చోట చక్కగా పేరిస్తే ఎంత అందంగా ఉంటాయో అలాంటి అందమైనటువంటి ఎర్రని అధరములు కలిగినటువంటి స్వామి. నీల నెడు ముఖిల్ పోల్ తిరుమేని అమ్మాన్ తొండైవాయ్, నీలమేఘం వంటి తిరుమేని కలిగినటువంటి స్వామి యొక్క తొండైవా ఎర్రని తొండపండు వంటి
ఆ ఆధరములను ఎప్పుడు సేవిస్తానో కదా అని అడుగుతున్నట్టుగా సొలగిరపడియే మిక్క అజగయ్యుడయ తిరువధరత్తయ్యుడే అలాంటి గొప్ప అందం కలిగినటువంటి ఆ అధరాన్ని నేను ఎప్పుడు సేవిస్తానో కదా అని ఆళ్వందార్లు. అలాంటి అధర అతిశయించినటువంటి అధరము కలిగినటువంటి నిన్ను నేను ఎప్పుడు సేవిస్తానో, ఎప్పుడు నీకు ఆనందం కలిగేటట్టుగా కైంకర్యాన్ని సేవిస్తాను. అధరం యొక్క వైభవం కోసమే ఆండాళ్ తల్లి ఒక దశకమే నాచ్యార్ తిరుముజి అనేటటువంటి ప్రబంధంలో ఒక 10 పాసురాలు ఆ అధరం యొక్క వైభవాన్ని తెలియచేస్తుంది. ఆ అధరాన్ని ఎప్పుడూ కూడా అధరామృతాన్ని ఎప్పుడూ పానం చేసేటటువంటి ఆ శంఖతాళ్వాన్ని ఎలా ఉంటుంది ఓ శంఖమా, పరమాత్మ యొక్క అధరామృత ఆ అనుభవం ఎలా ఉంటుందో మాకు తెలియచేయి. అది కర్పూర నారుమో, కర్పూరం పరిమళిస్తూ పచ్చకర్పూరం పరిమళంతో నిండి ఉంటుందా, కమలపు నారమో, కమల పుష్పం, కమలము యొక్క సౌరభం ఎంత అద్భుతంగా ఉంటుందో అలాంటి కమలము యొక్క సౌరభంలా ఉంటుందా, తిరుపవళ సెవ్వాయ ఎర్రని అధరం యొక్క శోభ ఎలా ఉంటుంది, ఆ అధరామృతం యొక్క అనుభవం ఎలా ఉంటుంది ఓ శంఖమా మాకు తెలియచేయి అని ఒక 10 పాసురాలు అధర సౌందర్యాన్ని సేవిస్తూ శంఖం ఎంత గొప్పదో కదా, ఎక్కడో పడి ఉన్నటువంటి ఆ శంఖాన్ని పెరుమాళ్ళు తన దగ్గరికి చేర్చుకొని తన అధరామృతాన్ని గ్రోలేటట్టుగా కటాక్షించారు. ఎంత అతిశయం, ఎంత కటాక్షం, ఎంత భాగ్యం ఆ శంఖానిది. నన్ను కూడా ఓ స్వామి, ఎక్కడో పడి ఉన్నటువంటి నన్ను కూడా నీ దగ్గరికి చేర్చుకొని నీ అనుభవాన్ని మాకు ప్రసాదించు అని ఆండాళ్ తల్లి శంఖాన్ని పొగుడుతూ శంఖం యొక్క అనుభవాన్ని తాను అనుభవిస్తూ అది ఎంత భాగ్యం చేసుకుందో కదా అని ఆ శంఖాన్ని, ఆ పెరుమాళ్ళ యొక్క అధర సౌందర్యాన్ని, అధరామృత అనుభవాన్ని మాకు తెలియచే పంచాలి అని కోరుకుంటుంది నాచ్యార్ తిరుముజిలో. சுச்சிஸ்மிதம் பவளச்செந்துவர் வாயினிடை கோமளவல்லி முளை போல் சில பல்லிலகா என்றும் என்னாவியடுமணி முத்தங்கள் என்றும் சொல்லுகிற తిరుమురువలయుడయవన్ శుచిస్మితం చక్కటి చిరునవ్వు కలిగినటువంటి స్వామి. పవళచెందువర్ వాయినిడై కోమళవల్లి ముళై పోల్ శిలపల్లిలగా పగడం వలె ఎర్రగా ఉండేటటువంటి పెదవి మధ్యలో లలితమైనటువంటి ఒక తీగ మొగ్గ తొడిగిందా అన్నట్టుగా ఉంటుంది. అధరాన్ని చూస్తే ఎర్రటి ఒక తీగ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎర్రటి తీగకు ఒక తెల్లటి పువ్వు పూసిందా అన్నట్టుగా ఉంటుందండి. పెరుమాళ్ళ అధరములేమో ఎర్రని వర్ణంతో చక్కగా వెలిగిపోతూ భాసిస్తూ ఉంటాయి. ఆయన ఒక్కసారి మందస్మితం చేస్తే ఆ పెదవులు రెండు చక్కగా విచ్చుకుంటాయి, చక్కగా దూరంగా జరిగి ఆ లోపల ఉండేటటువంటి ముత్యాల వరసలా ఉండేటటువంటి ఆ దంతాలు తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి. అది చూస్తూ ఉంటే ఒక చక్కటి ఎర్రని తీగకు ఒక తెల్లని పుష్పం పూస్తే ఎంత సౌందర్యంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది. ఎర్రని అధరములు, ఆ అధరములు విచ్చుకుంటే ఆ లోపల తెల్లటి పరువరసతో ఉండేటటువంటి మందస్మితము, అలాంటి శుచిస్మితం తెల్లని దంతములతోటి పలువరసతో కూడినటువంటి చక్కటి స్మితం కలిగినటువంటి స్వామి. ఎన్నావీయుడు అణిముత్తంగొళ్ నా ప్రాణాన్ని ఎన్నావీయుడు అణిముత్తంగళ్ నా ప్రాణాన్ని బాధించేటటువంటి అందమైనటువంటి ముత్యాల ఆ స్మితం చిరుమందహాసం ఎలా ఉంది. ఒక్కసారి కృష్ణుడు కన్నయ్య ఒక చక్కటి నవ్వు గనక నవ్వితే ఆయన నవ్వు మా ప్రాణాలను అయ్యో ఇంత అభాగ్యులమేమిటి, అంత అందంగా ఉండేటటువంటి నవ్వులొలికేటటువంటి కృష్ణుడిని చేరలేకపోతున్నాము, ఆయన ఆ నవ్వును నిత్యము అనుభవించలేకపోతున్నాం. సదా పశ్యంతి సూరయ అని ఆ నిత్య సూర్యులందరూ అక్కడ ఉన్నటువంటి ముక్త పురుషులందరూ కూడా నిత్యము ఆ చిరుమందహాసాన్ని సేవిస్తూ ఉంటారే, ఇంత గొప్ప అందం కలిగినటువంటి ఆ చిరుమందహాసాన్ని నేను సేవించలేకపోతున్నాను. నా ప్రాణాలు తీసేస్తోంది అందమైనటువంటి ముత్యాలు, నా ప్రాణాలను ఎక్కడైనా ముత్యాలు ప్రాణాలు తీసేస్తాయి. ఆ లోకంలో ముత్యాలు చక్కగా ధరించినటువంటి వారికి ఆనందాన్ని కలగజేస్తాయి. కానీ ఈ మంచి ముత్యాల వరసతో కూడినటువంటి మందహాసం అనేటటువంటి ఈ ముత్యాలు నా ప్రాణాలను తోడేస్తున్నాయి అని ఆళ్వార్లు పలికినట్టుగా చక్కని స్మితము కలిగినటువంటి స్వామి. శుచిస్మితము పవిత్రమైనటువంటి చిరుమందహాసం కలిగినటువంటి స్వామి. రాజులుగా ఉన్నటువంటి వారు
అంటే చక్రవర్తులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు అంటే వారు ఎప్పుడూ కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నవ్వుతూనే శిక్షలు వేసేస్తూ ఉంటారు. ఒక చక్రవర్తి కోపాన్ని ప్రదర్శిస్తూ శిక్ష వేయడండి, ఆయన నవ్వుతూ చక్కటి ప్రశాంతమైనటువంటి ముఖం కలిగి నవ్వుతూనే శిక్ష వేస్తూ ఉంటాడు. కానీ మా స్వామి అలా కాదు. పరంధాముడు, ఆ పరమపదంలో ఉన్నటువంటి పరమపదనాథుడు ఎప్పుడూ కూడా శుచిస్మితం, కపటం లేనటువంటి నవ్వు కలిగినటువంటి వాడు. ఎప్పుడూ ఆశ్రితుల్ని కటాక్షించాలి, వారిని ఆనందింపచేయాలి అనేటటువంటి భావనతోటి ఆ భావనే తన చిరుమందహాసంలో తొణికిసలాడేటటువంటి విధంగా నవ్వుతాడు, స్మితాన్ని చేస్తాడే, మా చిరుమందహాసాన్ని చేస్తాడే తప్ప కపటంతో పైకొకటి నటిస్తూ లోపల వేరే భావన కలిగి ఉండి ప్రదర్శించేటటువంటి వాడు కాదు. తన ఆశ్రితుల పట్ల పరిపూర్ణమైనటువంటి ఆదరంతో ప్రేమతోటి మందహాసం చేస్తాడు, చిరుమందహాసం చేస్తాడు. అలా ప్రేమను తొణికిసలాడేటటువంటి చిరుమందహాసం, అందుకే శుచిస్మితం, ఎప్పుడు ప్రేమతో కూడినటువంటి మందహాసం అంటున్నారు. కోమలగండం అనుభవిప్పార్కు ఆకర్షకమాయ్ సుకుమారమాన గండస్థలత్తై ఉడయ ఉన్నై. అనుభవిప్పార్కు, అనుభవించేటటువంటి వారికి ఆకర్షకరమైనటువంటివి సుకుమారమాన గండస్థలత్తై, సుకుమారమైనటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటి నిన్ను ఎప్పుడు సేవిస్తానో కదా అంటున్నారు. ఎంత సుకుమారమైనటువంటి చెక్కిళ్ళు అంటే పాలుగారే చెక్కిళ్ళు. పసిబిడ్డలకి వారి చెక్కిళ్ళు ఎంత నునువుగా, ఎంత సుకుమారంగా, ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో, అక్కడ పరమపదాన్ని ఏలేటటువంటి ఆ యువరాజు పరమపదనాథుడు ఎప్పుడూ యువరాజుగాను, ఎప్పుడూ యవ్వనంతో ఒక యువకుడులాగే ఉంటారు. కాబట్టి అక్కడున్నటువంటి ఆ స్వామి యొక్క ఆ చెక్కిళ్ళు కూడా పాలుగారే చెక్కిళ్ళు, కోమలగండం, సుకుమారమైనటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటి స్వామి. సుందర బాహుస్తవంలో కూరత్తాళ్వాన్ ఆ చెక్కిళ్ళ గురించి ఒక చక్కటి భావన చేస్తారు. ఓ వనగిరీస, ఓ తిరుమాలిరం సోలైలో చేసి ఉన్నటువంటి సుందరబాహుస్వామి, నీ చెక్కిళ్ళు చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందం కలుగుతోందయ్యా. ఎందుకు అంటే నువ్వు కూడా నీ చెక్కిళ్ళు చూస్తూ ఉంటే నీకు కలిగినటువంటి ఆనందం కూడా చెక్కిళ్ళలో మాకు బాగా కనిపిస్తోంది. నీ చెక్కిళ్ళు రోమాంచితాన్ని పొంది, అంటే ఆనందం ఎక్కువగా కలిగిందనుకోండి, అక్కడ ఉన్నటువంటి రోమములన్నీ కూడా నిక్కబొడుచుకుంటాయి. అలా నీ చెక్కిళ్ళు రోమాంచితమైనటువంటి ప్రహర్షను మాకు తెలియచేస్తున్నాయి. ఆనందాన్ని నువ్వు పొందినట్టుగా మాకు తెలియచేస్తున్నాయి. ఎందుకు అంత ఆనందం కలిగింది పెరుమాళ్ళకి, ఆ సుందరబాహుస్వామికి అంటే, ఆనాడు కృష్ణావతారం నువ్వు ఎత్తినప్పుడు యశోదాదేవి తన చిన్న లేత చిగురు వంటి తన వ్రేళ్లతోటి నీ చెక్కిళ్లను చక్కగా గిల్లి ముద్దాడింది. ఆ ముద్దాడినటువంటి ఆనందం, ఆవిడ అలా ముద్దాడుతూ ఉంటే నీకు కలిగినటువంటి ఆనందం నీ చెక్కిళ్లలో తొణికిసలాడుతోంది. ఆ ఆనందం ఇప్పటికీ కూడా నువ్వు సుందరబాహుస్వామిగా అక్కడ వేయించేసి, తిరుమాలేరం జోలైలో వేయించేసి ఆ ఆనందాన్ని ఇప్పటికీ అనుభవిస్తూ ఆ చెక్కిళ్లలో ఆ ఎర్రనిదనము ఇప్పటికీ కనిపిస్తోంది. ఆ ఆనందంతో నిండినటువంటి రోమములు నిక్కపొడుచుకొని ఒక హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి చెక్కిళ్ళు చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా కలుగుతోంది. ఎందుకు ఆ చెక్కిళ్ళు అంత అందంగా ఉన్నాయి అంటే, ఆనాడు యశోదమ్మ తన లేత వ్రేళ్లతోటి ఆ చెక్కిళ్ళని గిల్లి ముద్దాడింది కాబట్టి, చెక్కిళ్లను పుచ్చుకొని ముద్దాడింది కాబట్టి ఆ చెక్కిళ్ళు అంత అందంగా, అంత భోగ్యంగా ఆ అప్పుడు నీకు కలిగినటువంటి ఆనందము ఆ చెక్కిళ్లలో ఇప్పటికీ ఆ కోమల గండంలో ఇప్పటికీ కూడా తొణికిసలాడుతోంది. అలాంటి సుందర బాహుస్వామిని మేము సేవిస్తున్నాము. అలా కోమలగండం ఆకర్షకమాయ్ సుకుమారమాన గండ స్థలత్తయ్యుడయ ఉన్నాయి. అలాంటి ఆకర్షణీయంగా ఉండేటటువంటి చెక్కిళ్ళు, సుకుమారమైనటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటి స్వామి కలిగినటువంటి నిన్ను ఎప్పుడు సేవిస్తామో కదా అంటున్నారు. ఉన్నసం మాట్టుయర్ కర్పగత్తిన్ వల్లియో కొజుందో மாட்டியர் கற்பகத்தின் வல்லியோ கொழுந்தோ ఎంగిరపడియే నాసాలతయై ఉడయ ఉన్నాయి. ఆ నాసికము ఒక చక్కటి లతగా కనిపిస్తోంది, తీగలా కనిపిస్తోందండి. ఎలాంటి తీగ అంటే పార్శ్వ భాగంలో మాట్టుయర్ కల్పలత
కల్పక వృక్షానికి ఒక అల్లుకున్నటువంటి ఒక కల్పలత చిగురు ఎలా అయితే ఉంటుందో, ఆ కల్పక వృక్షానికి అల్లుకున్నటువంటి ఆ లత, లేకపోతే కర్పకతిన్ వల్లియో కర్పక వృక్షానికి అల్లుకున్నటువంటి ఆ లతను, కొజుందో లేకపోతే ఆ కర్పక వృక్షానికి చిగురు వస్తుంది కదా, చివరి చెట్టుకి ఆ కొమ్మకి చివరిలో ఒక చిగురు వస్తుంది కదా, ఆ చిగుర కల్పవృక్షం యొక్క చిగురా అది, లేకపోతే కల్పవృక్షానికి అల్లుకున్నటువంటి తీగ అది అనే విధంగా అందమైనటువంటి నాసిక లతను కలిగినటువంటి స్వామి. ఆ నాసిక ఎలా ఉంది అంటే కల్పవృక్షం యొక్క చిగురా అది, లేకపోతే కల్పవృక్షానికి అల్లుకున్నటువంటి ఒక చక్కటి తీగ అన్నట్టుగా ఉంది. అంత తిరుముఖ మండలంలో ఆ నాసిక అంత భోగ్యంగా అనుభవిస్తున్నారు. సంపంగి పువ్వు ఎలా అయితే అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి నాసిక కలిగినటువంటి స్వామి, ఇటారుగా సన్నని నాసిక కలిగినటువంటి స్వామి. పురతాళ్వాన్ అద్భుతంగా అనుగ్రహిస్తారు సుందర బాహుస్తవంలో. ఆ నాసిక ఎలా ఉంటుంది ఏంటండి అంటే 2 సముద్రాలకి మధ్యలో ఉన్నటువంటి ఒక వారధండి అనేటటువంటి విషయం. ఒక వారధితోటి పోలుస్తారు. ఎలాంటి వారధట, ఇటువైపు ఒక నేత్రం ఉంటుంది, అటువైపు ఒక తిరునేత్రం ఉంటుంది. ఈ ఒక నేత్రమేమో కరుణా సముద్రం, 2 నేత్రాలు కూడా కరుణ అనేటటువంటి నీటితో సమృద్ధిగా ఉన్నటువంటి సముద్రములు, కరుణ అనేటటువంటి సముద్రాలుతో నిండి ఉన్నటువంటి సముద్రం అనేటటువంటి నీటితో నిండి ఉన్నటువంటి 2 సముద్రాలని కలుపుతోందా ఈ వారధి. ఆ 2 సముద్రాలని కలిపేటటువంటి వారధి, ఆ 2 సముద్రాలకి ఒక హద్దుగా ఉండేటటువంటి ఎత్తైన ఉన్నతమైనటువంటి సన్ననైనటువంటి ఆ వారధే పెరుమాళ్ళ యొక్క నాసిక. అంత రుజువుగా అంత సూటిగా సంపంగి పువ్వుల లలితంగా ఉన్నటువంటి ఆ నాసిక ఉన్నతమైనటువంటి నాసిక కలిగినటువంటి స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. లలాట పర్యంత విలంబితాలకం మున్నై ముగత్తణియార్ மொய் குழல்கள் என்றும் சுருண்டிரண்டு குழல் தாழந்த முகம் என்றும் சொல்லுகிறபடியே திருநெழியில் ஏவர் அலையீர் எரிகிற திருக்குழலை உடைய உன்னை பின்பு அம்ச விளம்பியாய் మున్బు లలాట పర్యంతమాయిరుక్కిరపడియే. ఇంకా ఆ లలాటం మీద ఉండేటటువంటి ముంగురులు ఎలా ఉన్నాయి అంటే మున్ను ముగత్తణయార్ మొయ్కుజల్గల్. ముఖానికి తిరుముఖ మండలానికి మన్ను ఆ తిరుముఖ మన్ను ముగత్తణ్ ఆ అందమైనటువంటి ఆ తిరుముఖ మండలానికి అలంకారమా అన్నట్టుగా దట్టమైనటువంటి ముంగురులు కలిగినటువంటి స్వామి. సురిండిరండు కుజల్తాజందు ముగత్తన్ గుండ్రంగా దట్టంగా ఉండేటటువంటి కేశపాసం కలిగినటువంటి స్వామి. ఆ కేశములన్నీ కూడా తిరుముఖ మండలంలో ముంగురులన్నీ కూడా వేలాడుతూ ఉంటే అలాంటి ముంగురులు కలిగినటువంటి స్వామి. అలాంటి విధంగా పాలభాగం అంతా కూడా ఉండేటటువంటి స్వామి. ఆ కేశపాసముల గురించి మనకి చెప్తూ క్రిందటి పాసురంలో ఏమో భుజం వెనకాలేమో వెనక భుజాల వరకు వేలాడుతున్నటువంటి కేశపాసములు కలిగినటువంటి స్వామి అని చెప్పారు. ముందు లలాటం మీద చివరి వరకు ఉన్నటువంటి లలాటం మీద వేలాడుతున్నటువంటి ముంగురులు కలిగినటువంటి స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. లలాట పర్యంత విలంబితాలకం. ఆ కన్నులు ఆ నేత్రాలను ఏమని చెప్పారు అంటే అంబుజ చారులోచనం, చక్కగా ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులు విచ్చుకున్నటువంటి తామర పువ్వులు అని చెప్పారు. తామర పువ్వుల్లో మరి తేనె ఉంటుంది కదండి. ఆ తేనెను తాగడానికి తుమ్మెదలు వస్తూ ఉంటాయి కదా. పెరుమాళ్ళ తిరునేత్రములే తామర పువ్వులైతే ఆ కన్నుల తిరునేత్రములలో ఉన్నటువంటి కరుణ అనేటటువంటి రసమే అందులో ఉన్నటువంటి మధువు అయితే ఆ మధువును తాగడం కోసం ఆయన శిరోజములు కుంతలములు అలకలు ముంగురులు అనేటటువంటి తుమ్మెదలుగా కన్నుల మీదకి ముసురుతున్నాయి అని చెప్తూ ఆయన తిరుముఖ మండలమే ఒక పద్మము. ఆ పద్మములో ఉన్నటువంటి తేనెను తాగడం కోసం ఆయన ముంగురులు దట్టమైనటువంటి నల్లనైనటువంటి ఆ ముంగురులు గండు తుమ్మెదలుగా తిరుముఖ మండలం మీద ముసురుతున్నాయి. అలాంటి కుంతలములు కలిగినటువంటి స్వామి. అలాంటి లలాట పర్యంత విలంబితాలకం. అలా లలాటం వరకు ఉన్నటువంటి అలకలు
కుంతలములు కలిగినటువంటి కేశములు కలిగినటువంటి స్వామి, అలాంటి స్వామి నిన్ను ఎప్పుడు సేవిస్తాను కదా, ఎప్పుడు నిన్ను చేరి కైంకర్యాన్ని చేస్తాను కదా, ఎప్పుడు కైంకర్యంతో నిన్ను ఆనందింపచేస్తాను. ఇంత అతిశయించినటువంటి భోగ్యంగా ఉన్నటువంటి పెరుమాళ్ళని ఎవరైనా విడిచిపెడతారా? ఈయనకి కాకపోతే ఎవరికి తమ మనసును ఇచ్చేసుకుంటారు, ఎవరికి కైంకర్యం చేస్తారు? ఇంత సౌందర్యాతిశయం అంతా కేవలం తిరుముఖ మండలమే ఇంత భోగ్యంగా ఉంటే ఆయన సర్వాంగ సౌందర్యం ఇంకెంత భోగ్యంగా ఉంటుంది. అంత భోగ్యమైన అతిశయించినటువంటి సౌందర్యం కలిగినటువంటి స్వామికి మన మనసు ఈడుపడకుండా ఉంటుంది. తెలియకపోవడమే తప్పు. ఇంత భోగ్యంగా ఉన్నటువంటి వాడు అని తెలిసిన తర్వాత ఆ మనసు ఆయన వెనకాల వెళ్లకుండా ఉంటుందా? ఆయన అందం మన ప్రాణాలు తీయకుండా ఉంటుందా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి భోగ్యతనంతటినీ కూడా ఆళ్వందారులు సేవిస్తూ వాటికి మంగళాశాసనం చేస్తున్నారు. ఈ శ్లోకంలో ముందు నేత్రములకి మంగళాశాసనం చేశారు, తర్వాత అధరానికి చక్కగా మంగళాశాసనం చేశారు, భ్రూలతలకు మంగళాశాసనం చేశారు, శుచిస్మితానికి మంగళాశాసనం చేశారు, కోమల గండం ఆ చెక్కిళ్లకు కోమలమైనటువంటి చెక్కిళ్లకు మంగళాశాసనం చేశారు, ఉన్నతమైనటువంటి నాసికకు మంగళాశాసనం చేశారు, లలాట పర్యంత విలంబితాలకం ఆ లలాటానికి ఆ లలాటం మీద ఉండేటటువంటి ఆ ముంగురులకి మంగళాశాసనం చేస్తున్నారు ఆళ్వార్లు. ప్రబుద్ధ ముగ్ధాంబుజచారులోచనం సవిభ్రమ భ్రూలతముజ్వలాధరం శుచిస్మితం కోమలగండమున్నసం లలాట పర్యంత విలంబితాలకం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.